ఫస్ట్ సెట్స్ మూవీ చూసాను, చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చాలా బాగుంది మూవీ అయితే. సాంగ్స్ బాగున్నాయి, ఎమోషనల్ బాగుంది, కామెడీ సీన్స్ అయితే చాలా బాగుందండి. అండ్ క్లైమాక్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఇది హీరో అంటే నార్మల్గా హీరో పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్స్, కమెడియన్ క్యారెక్టర్ చేసే అబ్బాయి ఫస్ట్ టైం హీరో క్యారెక్టర్ చేశాడు. న్యాచురల్గా ఉంది మూవీ అయితే, న్యాచురల్గా యాక్టింగ్ చేశారు. లాస్ట్లో మాత్రం చాలా బాగుందండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మూవీ మాత్రం పక్కాగా ఫ్యామిలీతో మాత్రం తప్పకుండా చూడొచ్చు, డోంట్ మిస్ ఇట్. థ్యాంక్ యూ. లాగా అనిపించింది అనమాట నాకు. అండ్ ఇందులో కొన్ని డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. సినిమా అయితే ఓవరాల్ గా చాలా గుడ్, బాగుంది బ్రో. అండ్ చిన్న హీరోయిన్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అక్కడ, చాలా బాగా నచ్చింది నాకు. హైలైట్ ఏం చెప్పాలా, సినిమా మా ఇంట్లోకి వెళ్ళి పోతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు మోయమోయ కాదు, అరే హౌలే నిజంగా అన్న బాగుందన్న. నాకు అర్జున్ రెడ్డి మూవీ చూసినప్పుడు ఎంత అనిపించిందో ఈ మూవీ చూసినప్పుడు కూడా అంతే అనిపించింది. నిజంగా సిద్ధార్థ్ రాయ్ అండ్ దీపక్ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఒక వేరే లెవెల్ బ్రో, క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ బ్రో అన్న. 5కి నేను 3 ఇస్తాను రేటింగ్. థ్యాంక్ యూ అన్న. సినిమా చాలా బాగుంది, తప్పకుండా యూత్ చూడాల్సిన సినిమా ఇది. లవ్ ఫెయిలియర్ చూడాల్సిన సినిమా ఇది. అండ్ తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది. ఒక రొమాన్స్ అనేది ఒక్కటి మైండ్లోకి వెళ్ళి తీస్తే ఫ్యామిలీ చూడాల్సిన మూవీ ఇది. చాలా రోజుల తర్వాత రివ్యూ చెప్తున్నా, అర్థం చేసుకోండి. చాలా బాగుంది మూవీ, ప్లీజ్ వాచ్ చేయండి మూవీ థియేటర్కి వెళ్ళి. చాలా అంటే చాలా బాగుంది. జై. అండ్ దీపక్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేసిండు. థ్యాంక్ యూ. బాగుందన్న, వర్కౌట్ అవుతుంది, మంచి సినిమా అన్న. మీమ్స్ పేరు పెట్టాడు కదా, మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో అని. ఎన్ని షేడ్స్ ఇచ్చాడు? చాలా షేడ్స్ చూపించాడు అన్న, ఒక్కొక్క సీన్ ఒక్కొక్క లెక్క మంచిగా చూపించాడు. హిట్ అన్న, మంచిగా ఉంది. 3+ రేటింగ్ మంచిగా ఉంది, చూడొచ్చు అన్న అందరు. ఎమోషనల్ మూవీ, చాలా బాగా చేశారు. అభినవ్ అనేది చాలా బాగా చేశాడు, మోహన్ కూడా చాలా బాగా చేశాడు మూవీలో. చాలా బాగుందండి సినిమా, మాత్రం హ్యాపీగా చూడొచ్చు. ఫ్యామిలీ ఓరియంటెడ్ అండి, హ్యాపీగా చూడొచ్చు అండి. అసలు అడల్ట్ కామెడీ ఏం లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని చూడొచ్చు. మంచి బ్లాక్ బస్టర్ అండి. ఇంకా చెప్పడం కన్నా చూడటం చాలా బెటర్ అండి. చాలా బాగుంది సినిమా, చాలా బాగా చేశారు. స్టోరీ లైన్ కూడా చాలా మంచిది, ఫ్యామిలీ హ్యాపీగా చూడొచ్చు. చిన్నపిల్లలకే మొత్తం ఫ్యామిలీతో హ్యాపీగా కూర్చొని చూడొచ్చు మూవీ. థ్యాంక్ యూ అన్న. మస్తు షేడ్స్ ఉన్నాయి సినిమా చూసినా అన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో, మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఎక్కడో ఒక దగ్గర నువ్వు చేయలేవు అని చెప్పి ప్రతి ఒక్కరు అంటూనే ఉంటారు కదా. అలా అనే ఒక అతను ఎంత కష్టపడి తన మొత్తం ఒక షాప్ని ఎలా అయితే ఎండింగ్ వరకు చేసుకుంటాడో, ఎలా అయితే సక్సెస్ అవుతాడో అని చాలా అంటే చాలా బాగా చూపించింది అన్న. నాకు చాలా బాగా నచ్చింది. అభినవ్ అన్న, నువ్వు గ్రేట్ అన్న. ఎక్కడున్నా కానీ హీరో అన్న నువ్వు. అంటే మనం ఇన్ని సినిమాల్లో నవ్వుతూ చూసాం కానీ అంత కామెడీ రోల్స్ కామెడీగా చేశాడు. కానీ ఈ సినిమాలో మాత్రం హీరో మెటీరియల్ అన్న. అంటే ప్రతి ఎమోషన్, అంటే హీరోకి ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయన్న. అంటే ఇటు సాంగ్స్లో కానీ చాలా డైలాగ్స్ కానీ, ఆ ఎమోషన్ కానీ, ఒక సాంగ్ ఉంటాయన్న సెకండ్ హాఫ్లో నిజంగా ఏడ్పించేసింది అన్న. అంత బాగా చేసింది. హైలైట్స్ అంటే ప్రతి సీన్ హైలైట్ అనే చెప్పుకోవచ్చు అన్న. ఒక కాంపిటీటర్ అన్న, అంటే నువ్వు చేయలేవు అని అక్కడి నుంచి అరే ఎంత బాగా చేసినావురా అని అనిపించాడు చూడండి. నాకు ఆ పాయింట్ నచ్చిందన్న. సో మస్తు షేడ్స్ ఉన్నాయిరా అని సినిమాని మీరు అందరు చూడండి. ఇది ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీ అన్న. ఫ్యామిలీ అందరు వచ్చి చూడండి. ఇంకోటి చెప్తున్నా, లాస్ట్ ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళైన పెళ్ళికాను, లవ్లైన బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి. అందరికి నచ్చే సినిమా అన్న ఇదైతే. థ్యాంక్ యూ. లాగా అనిపించింది అనమాట నాకు. అండ్ ఇందులో కొన్ని డైలాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. సినిమా అయితే ఓవరాల్ గా చాలా గుడ్, బాగుంది బ్రో. అండ్ చిన్న హీరోయిన్ రొమాంటిక్ సీన్స్ ఉంటాయి అక్కడ, చాలా బాగా నచ్చింది నాకు. హైలైట్ ఏం చెప్పాలా, సినిమా మా ఇంట్లోకి వెళ్ళి పోతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదు మోయమోయ కాదు, అరే హౌలే నిజంగా అన్న బాగుందన్న. నాకు అర్జున్ రెడ్డి మూవీ చూసినప్పుడు ఎంత అనిపించిందో ఈ మూవీ చూసినప్పుడు కూడా అంతే అనిపించింది. నిజంగా సిద్ధార్థ్ రాయ్ అండ్ దీపక్ యాక్టింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఒక వేరే లెవెల్ బ్రో, క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ బ్రో అన్న. 5కి నేను 3 ఇస్తాను రేటింగ్. థ్యాంక్ యూ అన్న. సినిమా చాలా బాగుంది, తప్పకుండా యూత్ చూడాల్సిన సినిమా ఇది. లవ్ ఫెయిలియర్ చూడాల్సిన సినిమా ఇది. అండ్ తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా ఇది. ఒక రొమాన్స్ అనేది ఒక్కటి మైండ్లోకి వెళ్ళి తీస్తే ఫ్యామిలీ చూడాల్సిన మూవీ ఇది. చాలా రోజుల తర్వాత రివ్యూ చెప్తున్నా, అర్థం చేసుకోండి. చాలా బాగుంది మూవీ, ప్లీజ్ వాచ్ చేయండి మూవీ థియేటర్కి వెళ్ళి. చాలా అంటే చాలా బాగుంది. జై. అండ్ దీపక్ అయితే చాలా బాగా యాక్టింగ్ చేసిండు. థ్యాంక్ యూ.